హాయ్ అండి. ఈరోజైతే నేను మార్కెట్‌కెళ్ళినప్పుడు అక్కడైతే వాటర్ మిలన్స్ కనిపించినియి. సో, నేనైతే తెచ్చేసుకున్నాను. సో, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా! చల్ల చల్లగా ఇంట్లోకొచ్చిన తర్వాత ఏదైనా ఫ్రూట్స్ అయితే తినాలి అనిపిస్తుంది. ఫ్రూట్స్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా తాగాలనిపిస్తుంది. ఈ బయట ఎండలు మండిపోయే దానికన్నా ఎక్కువ జ్యూస్ బండిల పొంట జ్యూస్ రేట్ అయితే ఫుల్లుగా మండిపోతుందనమాట. ఆ జ్యూస్ ఏదో ఇంట్లోనే చేసేసుకుందాంలే అని చెప్పేసనైతే నేనైతే వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండాకాలం వస్తే చాలు ఎండల కన్నా ఎక్కువ ఫ్రూట్సు, జ్యూసు వీట్ల రేటు మాత్రం భలే బాగా మండిపోతుందనమాట. ఎందుకంటే మనకి ఎండాకాలం మనకి ఇమ్యూనిటీ కోసమైనా సరే ఫ్రూట్సు వాటిలో జ్యూసు తాగాలి కాబట్టి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, మీరు కూడా దయచేసి బయట కూల్ డ్రింక్స్ బంద్ చేసి ఇంటికొచ్చి ఇంట్లోనే ఇలాగ ఫ్రూట్స్ కట్ చేసుకుని జ్యూస్ అయితే జ్యూసు లేదా డైరెక్ట్‌గా ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది కదా! అలా తినడానికి మీరు 100% ట్రై చేయండి. చాలా మంచిది. నేనైతే ఇలాగ కట్ చేసుకున్న వాటర్ మిలన్స్ అన్నీ మిక్సీ జార్‌లో ఏసేసుకున్నాను. ఈ మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుంటాను. ఇప్పుడు వాటికి సరిపడా షుగర్ అయితే మనం వేసుకోవాలి గదా! అదైతే షుగర్ వేసుకుంటున్నాను. లేదు షుగర్ అవసరం లేదంటే డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. జ్యూస్‌కి కాబట్టి షుగర్ ఏసుకున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి ఏసుకున్నాను. ఏ ఫ్రూట్ జ్యూస్‌లో అయినా సరే కొద్దిగా సాల్ట్ అయితే ఏసుకోవాలి గదా! నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇవి చల్లగా ఉండేదానికని దాంట్లో నేను ఐస్ క్యూబ్స్ ఇంకా మనకి హెల్త్‌కి పుదీనా చాలా మంచిది కదా! ఏ జ్యూస్‌లో అయినా కంపల్సరీగా పుదీనా ఏస్తున్నారు ఈ మధ్య కాలంలో. అందుకని చెప్పేసని నేనైతే పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇది బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగ చిన్న జల్లిగెంట ఒకటి తీసేసుకొని అందులో నేను ఇలాగ వడకట్టేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా కూడా తాగొచ్చు. కాకపోతే జ్యూసర్‌లో వేసుకునే వాళ్ళెవరైనా ఉంటే గనక ఇలాగ జల్లిగంటిలో వేసుకొని దాన్ని వడకట్టేసుకొని అప్పుడు తాగాలి. లేదు జ్యూసర్‌లో వేసుకోవట్లేదు గ్లాస్‌లో వేసుకుంటున్నాము అంటే గనక డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేసిన తర్వాత గ్లాస్‌లో పోసుకొని తాగేసేయొచ్చు. సో, చూస్తున్నారు గదా! నేనైతే జ్యూసర్‌లో జార్‌లో పోసేస్తున్నాను. చూడ్డానికైతే భలే బాగుందనమాట. నాకు బాగా నచ్చింది. సో, అందులోనే స్ట్రా వేసేసుకొని తాగేస్తున్నాను. సో, చల్లగా ఉండాలి కదా! మనకి ఐస్ క్యూబ్స్ కూడా అవసరం ఉంటాయి కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నాను. సో, చాలా మంచి డ్రింక్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తాగండి. బయట కూల్ డ్రింక్స్ తాగకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న డ్రింక్స్ తాగడానికి ట్రై చేయండి ఎలాగైనా. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.